హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే చేపల కూర ఈ రెండింటి కాంబినేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి సంగటిని వేడివేడిగా తింటే ఆ టేస్ట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ ట్రై చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి శుభ్రంగా కడుక్కున్నటువంటి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో రుచికి సరిపడినంత వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మనం ఇలా సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి చేపల కూర అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఇలా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడం వల్ల మనకి చేపలకి మసాలా మొత్తం చక్కగా పర్ఫెక్ట్గా పడుతుంది. ఇలా మొత్తం కలిసేంత వరకు ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చేపల కూర అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా చేప ముక్కలన్నీ ఇలా చక్కగా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా చేయడం వల్ల మనకి చేపల కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మనమైతే గరిటె అనేది యూస్ చేయట్లేదు. గరిటె యూస్ చేయడం వల్ల మనకి ముక్క అనేది చెదిరిపోతుంది. సో ఇలా చేతితోటి ఇలా పర్ఫెక్ట్గా కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇందులోకి మనం చింతపండు అలాగే ఒక టమోటా కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసి ప్యూరీని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కావాల్సినంత క్వాంటిటీలో మనం ఇందులోకి చింతపండు ప్యూరీని ఇలా వేసుకుంటూ ఉండాలి. నేనైతే నాకు కావాల్సినంత వరకు కొంచెం ఇలా వేసుకున్నాను. మీకు పులుసు అనేది ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్యూరీని అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి మనం ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ ఉప్పు కారాలన్నీ మనకి చేపలకి బాగా చక్కగా పడుతుందన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకి చేపల కూర అనేది చాలా టేస్టీగా కూడా వస్తుంది. చూసారు కదా, నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను చింతపండు ప్యూరీని. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి. చేత్తోనే మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మనం ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చేపల పులుసుని కూడా మనం స్టవ్ మీద పెట్టేసి కావాలనుకుంటే మనం ఇందులో బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను. ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల కూడా మనకి ఇంకొక స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే లేతగా ఉన్న బెండకాయలు తీసుకొని ఇందులో యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి చేపల పులుసు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో. తర్వాత మనం ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుంటే ఇలా వేడి చేపల పులుసు అనేది మనకి ఇలా చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మనకి ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారు కదా, మనకి ఫిష్ కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. తర్వాత మనం రాగి సంగటిని ప్రిపేర్ చేస్తున్నాము. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 కప్పుల వాటర్ వరకు మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో రుచికి సరిపడినంత వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇలా హీట్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలి. ఆ లోపు మనం మరొక బౌల్ తీసుకొని అందులోకి
1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా నిదానంగా చక్కగా మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఫస్ట్ మనకి కలిపేటప్పుడు కొంచెం డిఫికల్టీగా ఉంటుంది, తర్వాత మనకి మొత్తం మెల్ట్ అయిపోయి చక్కగా పర్ఫెక్ట్గా మొత్తం కలుస్తుంది. ఇలా కలుపుకోవడం వల్ల మనకి రాగి సంగటి అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఒక 5 మినిట్స్ మనకి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అనేది ప్రిపేర్ అవుతుంది రాగి పిండి అనేది. తర్వాత మనం వాటర్ అనేది మనకి ఇలా హీట్ అయినాయి కదా, చూసారు కదా, ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని అలాగే ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలి. ఈలోపు మనం ఇందులోకి గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాము. నార్మల్గా అయితే రైస్ని మనం యాడ్ చేసుకుంటాము, ఇలా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి రాగి సంగటి అనేది చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మంచి హెల్తీగా రెసిపీగా కూడా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా తినచ్చు. ఈ గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మన రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మనకి ఈ గోధుమ రవ్వ అనేది ఇలా చక్కగా కొంచెం కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి రాగి పిండిని కూడా తీసుకోవాలి. రాగి పిండి కూడా తీసుకొని ఇలా నెమ్మదిగా పోస్తూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా పోయడం వల్ల మనకి రాగి పిండి అనేది ఇలా ఉండలు లేకుండా వస్తుంది. సో ఇలా బాగా పోసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా చేయడం వల్లనే మనకి రాగి సంగటి అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, నేనైతే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేస్తున్నాను, లేకపోతే మనకి కింద అడుగంటే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని మనం పర్ఫెక్ట్గా ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి రాగి సంగటి అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారు కదా, ఇలా రాగి సంగటి చూసారు కదా, మనకి ఈ రాగి సంగటి అనేది ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా చక్కగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. తర్వాత మనం ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఇలా చక్కగా మొత్తం కలిసేంత వరకు ఇలా పర్ఫెక్ట్గా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా మనకి రాగి సంగటి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. ఇలా చేయడం వల్ల మనకి రాగి సంగటి అనేది చక్కగా వస్తుంది. ఇలా ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా రాగి సంగటి మనకి కుక్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా, లేకపోతే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా, మనం ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటూనే ఉంటేనే మనకి రాగి సంగటి అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సిన షేప్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఒక బాక్స్లోకి వేసుకొని ఇందులో ఇలా వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే వేరే షేప్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వరకు వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇందాక వేసాం కాబట్టి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి వేడి వేడి రాగి సంగటి అలాగే చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.